నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు. బిట్స్ కు 70 ఎకరాలు, ఐటీ టవర్ కోసం 10 ఎకరాలు. వైసీపీని వేడుతున్న కీలక నేతలు. మర్రి రాజశేఖర్ బాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలు. విశాఖలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు. 5 నెలల బిడ్డను చంపిన భార్య. మెదక్ జిల్లాలో బస్సును ఢీకొన్న డీసీఎం. విజయనగరం జిల్లాకు చెందిన 2 మహిళలు మృతి. రైతుల నిరసనలపై పంజాబ్ పోలీసులు ఉక్కుపాదం. శంభు ఖనోరీలో జేసీబీలతో గుడారాలు తొలగింపు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధానిలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ కు 70 ఎకరాలు కేటాయించింది. అమరావతిలో ఐటీ టవర్ నిర్మాణానికి ఎల్ఎన్టీ సంస్థకు 10 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో వైద్య కళాశాల, సెకండరీ కేర్ హాస్పిటల్ ఏర్పాటుకు 25 ఎకరాలు కేటాయించింది. హట్కో హ్యాబిటాట్ సెంటర్ ఏర్పాటు కోసం 8 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉపసంఘం నిర్ణయాలకు సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం జీవో జారీ చేసింది. అమరావతిలో ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్సీటీసీ బడ్జెట్ హోటల్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అమరావతితో భవనాల నిర్మాణం కోసం భూములు అడిగిన 16 సంస్థలకు చోటు మార్పు చేస్తూ కేటాయింపులు జరిపింది. మైసబ్ సహా గతంలో భూముల కోసం దరఖాస్తు చేసిన 13 సంస్థలకు ప్రభుత్వం కేటాయింపులు రద్దు చేసింది. రాజధానిలో స్థలాలు పొందిన సంస్థలు నిర్దేశించిన గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయకపోతే కఠినంగా వ్యవహరించాలని, జరిమానాలు విధించాలని జీవోఎం సిఫారసు చేసింది. రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో L1 బిడ్డర్గా నిలిచిన కాంట్రాక్టర్లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ల జారీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అమరావతిలో సిఆర్డీఏ పిలిచిన 22,607 కోట్ల రూపాయల విలువైన 22 పనులు చేపట్టేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. వారికి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేసేలా సిఆర్డీఏ ఆథరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్సీసీ, బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, కేఎంవీ ప్రాజెక్ట్స్, మెగా ఇంజనీరింగ్, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, ఎల్ఎన్టీ సంస్థలకు సిఆర్డీఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లను జారీ చేయనుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు, ఎన్జీఓ ఆవాసాలు, జడ్జీలు, మంత్రుల బంగ్లాలు, వరద నీటి డ్రైన్లు, హ్యాపీనెస్ట్ సహా వివిధ ప్రాజెక్టులను కాంట్రాక్ట్ ఏజెన్సీలు చేపట్టనున్నాయి. రాజధాని పరిధిలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీ పిలిచిన 15,095 కోట్ల విలువైన 37 ప్యాకేజీ పనులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాజధాని పరిధిలో ప్రధాన ట్రంక్ రోడ్డు, ఎల్పీఎస్ లేఅవుట్ రహదారులు, పాలవాగు, కొండబెట్టివాగు, గ్రావిటేషనల్ కెనాల్ నిర్మాణం సహా వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఏడీసీ పనులు అప్పగించనుంది. రాజధాని పరిధిలో సైక్లింగ్ ట్రాక్లు, అవెన్యూ ప్లాంటేషన్, డక్ట్ల నిర్మాణం, డ్రైన్లు, స్ట్రీట్ ఫర్నిచర్ సహా వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా ఏడీసీకి అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సహా హట్కో, కేఎఫ్డబ్ల్యూ సంస్థలు ఇచ్చిన రుణాలతో ఏడీసీ, సిఆర్డీఏలు ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నాయి. సీడ్ యాక్సెస్ రహదారిని మంగళగిరికి సమీపంలో జాతీయ రహదారికి అనుసంధానించేలా ఈ 13-15 రహదారిని నిర్మించేలా మరో 2 టెండర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 2 రహదారులను 307 కోట్లు, 834 కోట్లతో చేపట్టేలా ఏడీసీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇవాళ నుంచి రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించనున్నారు. భూ సమీకరణ పథకాల్లో భూములను అప్పగించిన మెట్టభూమి రైతులకు ఈ ఉదయం 10 గంటల నుంచి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తామని సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు వెల్లడించారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఈ లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అమరావతి ప్రాంతంలోని పెనుమాక గ్రామ రైతులకు ఆన్లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ఈ లాటరీ ప్రక్రియ జరగనుంది. అర్హులైన 529 మంది రైతులకు 1393 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ లాటరీకి హాజరయ్యే రైతులు ప్రొవిజనల్ అలాట్మెంట్ సర్టిఫికెట్ పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సిఆర్డీఏ కమిషనర్ స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 4 ప్రముఖులను ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, చేనేత హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్లా, స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీని కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు 2 ఏళ్ల పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. చేనేత హస్తకళల అభివృద్ధికి సలహాదారుగా ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్లాను ప్రభుత్వం నియమించింది. సుచిత్ర ఎల్లా భారత్ బయోటెక్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. భారత్ బయోటెక్తో పాటు ఎల్లా ఫౌండేషన్కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. కోవిడ్కి వ్యాక్సిన్ అందించడంతో పాటు బయోటెక్నాలజీ రంగంలో చేసిన విశేష కృషికి గాను 2022లో భర్త డాక్టర్ కృష్ణ ఎల్లాతో సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగాను సేవలందిస్తున్నారు. పారిశ్రామిక, సామాజిక సేవా రంగాల్లో ఆమె సేవలకు గుర్తింపుగా సౌండ్ ఇండియా బిజినెస్ అచీవర్స్ అవార్డు, సార్క్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు వంటి అనేక పురస్కారాలు వరించాయి. ప్రభుత్వ సలహాదారుగా ఆమె చేనేత, హస్తకళల రంగాల సుస్థిరత, బలోపేతం, అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వనున్నారు. మార్కెట్ అవకాశాన్ని పెంచడం, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా కళాకారులు, సహకార సంస్థలు, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం వంటి విధులు నిర్వర్తించనున్నారు. మహిళా కళాకారులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాల్ని రూపొందించడంలో సూచనలు ఇవ్వనున్నారు. ప్రత్యేక కళలకు భౌగోళిక గుర్తింపు, మేధో సంపత్తి హక్కులు పొందేందుకు సహకారం వంటి సేవల్ని సుచిత్ర ఎల్లా అందించనున్నారు. ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సలహాదారుగా కేంద్ర రక్షణ శాఖ సలహాదారు జి సతీష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త, సిస్టమ్స్ మేనేజర్, డిఆర్డీఓ చైర్మన్ గా, డిఆర్డీడీ కార్యదర్శిగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ గా అత్యంత కీలక పదవులు నిర్వహించారు. లండన్లోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీ సభ్యత్వంతో పాటు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్ మిస్సైల్ సిస్టమ్స్ అవార్డు, ఏరోనాటికల్ ప్రైజ్, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్ మెడల్, నేషనల్ డిజైన్ అవార్డు, హోమీ బాబా గోల్డ్ మెడల్ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం రక్షణ శాఖ సలహాదారుగా ఉన్నారు. ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశోధన, తయారీ రంగంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా రాష్ట్రాన్ని తయారు చేయడానికి మార్గదర్శకత్వం వహించనున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి సలహాదారుగా ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త డాక్టర్ కేపీసీ గాంధీని ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రముఖ ఫోరెన్సిక్ సైన్స్ శాస్త్రవేత్త. గతంలో ఏపీ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్ ఫోరెన్సిక్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల డైరెక్టర్గా సుదీర్ఘకాలం పనిచేసి అక్కడే పదవీ విరమణ చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ కు సంబంధించి సొంతంగా ట్రూత్ ల్యాబ్ ను స్థాపించారు. ప్రస్తుతం దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఫోరెన్సిక్ మౌలిక వసతులు, మానవ వనరుల్ని మెరుగుపరిచేందుకు నిధులు ఎలా రాబట్టాలనే దానిపై సలహాలివ్వనున్నారు. నేరగాళ్ల ప్రొఫైలింగ్, అనుమానితుల గుర్తింపునకు వీలుగా ఫోరెన్సిక్ డేటా ఇంటిగ్రేషన్ కు సహకారం అందించనున్నారు. ప్రభుత్వ స్పేస్ టెక్నాలజీ రంగ గౌరవ సలహాదారుగా నియమితులైన శ్రీధర్ ఫణిక్కర్ సోమనాథ్కు ఈ రంగంలో 40 ఏళ్ల విశేష అనుభవం ఉంది. ఆయన 2022 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఇస్రో చైర్మన్ గా పనిచేశారు. అంతకుముందు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కు కార్యదర్శిగా పనిచేశారు. స్పేస్ కమిషన్ చైర్మన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ప్రొఫెసర్గా ఉన్నారు. పరిపాలన, పారిశ్రామిక, పరిశోధన రంగాల్లో స్పేస్ టెక్నాలజీని వినియోగించుకోవడానికి అనువుగా అవసరమైన విధానాల రూపకల్పనకు సలహాలివ్వనున్నారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, అర్బన్ ప్లానింగ్, వాతావరణ మార్పులు లాంటి అంశాల్లో స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి అవసరమైన సూచనలు ఇవ్వనున్నారు. శాసనమండలిలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరో 4 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. పార్టీ నేతలు ఎంత సముదాయించినా ససేమిరా అన్నారు. అధిష్టానం తనను నమ్మించి మోసం చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజశేఖర్ బాటలోనే మరో 8 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నట్లు శాసనమండలి లాబీలో చర్చ జోరందుకుంది.
వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రాన్ని బుధవారం మండలి చైర్మన్ మోషియన్ రాజుకు అందజేశారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఆలోచించే తీసుకున్నారా అని చైర్మన్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అంతకుముందు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాజశేఖర్ తో మాట్లాడారు. తొందర పడవద్దని, రాజీనామాపై పునరాలోచించాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అన్ని ఆలోచించాకే తాను ఈ నిర్ణయానికి వచ్చానంటూ వారి సూచనలను మర్రి రాజశేఖర్ సున్నితంగా తిరస్కరించారు. చిలకలూరిపేట వెళ్లి కార్యకర్తలతో చర్చించాక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని మీడియా చిట్చాట్లో వెల్లడించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్ తొలి నుంచి పార్టీలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. చిలకలూరిపేట టికెట్ ఆశించిన ఆయనకు 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో జగన్ మొండి చేయి చూపారు. అప్పుడే పార్టీలో చేరిన విడుదల రజనీకి టికెట్ ఇచ్చి రాజశేఖర్ ను పక్కన పెట్టారు. అధికారంలోకి వస్తే రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవిచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానంటూ చిలకలూరిపేట ఎన్నికల సభలో జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ కు ఎలాంటి అవకాశం కల్పించలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా విడుదల రజనీ పెత్తనంతో నియోజకవర్గంలో రాజశేఖర్ తీవ్ర అవమానాలకు గురయ్యారు. రజనీ వర్గీయులు ఆయన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఇబ్బంది పెట్టారు. అప్పట్లో పోలీస్ స్టేషన్ల వరకు వ్యవహారం వెళ్లింది. చివరికి 4 ఏళ్ల తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవినిచ్చిన వైసీపీ 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ పై హామీ ఇచ్చింది. రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చడంతో ఇక చిలకలూరిపేట టికెట్ తనదే అనుకున్న రాజశేఖర్ కు చివరి నిమిషంలో పార్టీ అధిష్టానం మళ్లీ మొండి చేయి చూపింది. గుంటూరు నగర మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడును తీసుకొచ్చి చిలకలూరిపేటలో పోటీ చేయించింది. 2019లో మంత్రి పదవి ఇస్తామని మోసగించినా ఎప్పుడూ ప్రశ్నించని రాజశేఖర్ 2024 ఎన్నికల సమయంలోనూ అదే ఓపికతో వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో చిలకలూరిపేటలోనూ వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. మనోహర్ నాయుడు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఆ బాధ్యతను రాజశేఖర్ పై మోపారు. తర్వాత రజనీని మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా తీసుకొచ్చారు. దీంతో అవమానం తట్టుకోలేని రాజశేఖర్ అప్పటి నుంచి పార్టీకి కొంత దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి తమ రాజీనామాలను ఆమోదించాలంటూ మండలి చైర్మన్ మోషన్ రాజును కోరారు. వారితో పాటే రాజీనామా చేసిన పోతుల సునీత ఆ తర్వాత మండలికి కూడా రావడం లేదు. మర్రి తన రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్ కు సమర్పిస్తున్న సమయంలో లాబీలో పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు అటు ఇటు తిరగాడారు. మళ్లీ ఇంకొకరా, తర్వాతెవరు అంటూ చర్చించుకోవడం కనిపించింది. ఇప్పటికే రాజీనామాలకు సిద్ధపడి సమయం కోసం వేచి చూస్తున్న కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు ఇప్పుడు మర్రి రాజశేఖర్ రాజీనామాతో వారి సన్నాహకాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పిల్లలు పుట్టాలని ఎంతో మంది పూజలు చేస్తారు. డాక్టర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతారు. కానీ విశాఖలో ఓ తల్లి 5 నెలల పసికందుని పొట్టన పెట్టుకుంది. తన పురిటి నొప్పులు తగ్గకముందే బిడ్డపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. ఆపై ప్రమాదంగా చిత్రీకరిద్దామని యత్నించింది. చివరికి నేరాన్ని అంగీకరించి కటకటాల పాలైంది. ఓ కన్నతల్లి పైశాచికత్వం విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపింది. భూమి మీదకు తీసుకొచ్చిన అమ్మే బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపేయడం కలచివేసింది. విశాఖ ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానవీయ ఘటన జరిగింది. పెద్ద గదిలిలో నివసిస్తున్న వెంకటరమణ, శిరీషల దంపతులకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. 12 ఏళ్ల వరకు బిడ్డలు కలగలేదు. 5 నెలల క్రితమే ఒక ఆడపిల్ల జన్మించింది. అక్కడ్నుంచి భర్త వెంకటరమణ, శిరీష మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. వెంకటరమణ బిడ్డ పుట్టుకపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 13న శిరీష బిడ్డపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. మృత శిశువును తీసుకుని తెన్నేటి పార్క్ వద్ద బీచ్కు వెళ్లిన శిరీష సముద్ర కెరటాలకు బిడ్డ మరణించినట్లు భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంకటరమణ బిడ్డను తీసుకుని ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య శిరీషపై అనుమానమున్న వెంకటరమణ బిడ్డది అనుమానాస్పద మృతిగా ఆరిలోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశువు మృతదేహాన్ని శవపరీక్ష కోసం కేజీహెచ్కు పంపగా రిపోర్టులో సముద్ర నీళ్లు తాగి కాదు, ఊపిరాడక చనిపోయినట్లు తేల్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా శిరీష నేరం అంగీకరించింది.
న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించారు. శిరీష తన కూతురిని చంపి తాను చనిపోదామనే ఉద్దేశంతో ఆ పాపని ఇంట్లోనే తలదిండుతో చంపేయడం జరిగింది. తదుపరి పాపను తీసుకొని తెన్నేటి పార్క్ దగ్గర ఉన్న బీచ్ లోనికి వెళ్లి పడివేయడం జరిగింది. తదుపరి తాను కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది కానీ ధైర్యం చాలక ఆత్మహత్య చేసుకోలేదు. ఆ తర్వాత భర్తకి ఫోన్ చేయడం జరిగింది. భర్త రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా భార్య చంపిందని నిర్ధారణ కావడంతో ఆవిడని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. శిరీషపై అనుమానంతో భర్త వెంకటరమణ నివాసంలోనే ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. ఆ సీసీ కెమెరాను స్విచ్ ఆఫ్ చేసి మరీ శిరీష బిడ్డను హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో ఎండ తీవ్రతకు బ్యాటరీలు వేడెక్కి చెలరేగిన మంటల్లో ఓ ప్రైవేటు కళాశాల బస్సు కాలిపోయింది. బుధవారం మధ్యాహ్నం చెరువుకుమ్మపాలెం పరిసర ప్రాంతాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కందుకూరులోని ప్రైవేటు కళాశాల వాహనాన్ని సమకూర్చింది. పొన్నలూరులోని పరీక్షా కేంద్రం నుంచి విద్యార్థులను తీసుకెళ్లి గ్రామంలో వదిలిపెట్టాక చెరువుకుమ్మపాలెంలో బస్సును నిలిపి డ్రైవర్ భోజనానికి వెళ్లారు. కాసేపటికి బస్సులో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు చాలా వరకు కాలిపోయింది. బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందారు. పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి వద్ద ఆగి ఉన్న బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. విజయనగరం నుంచి తీర్థయాత్రలకు సుమారు 40 మంది భక్తులతో వెళ్తున్న బస్సును డ్రైవర్ రోడ్డు పక్కన నిలపగా డీసీఎం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందింది. మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. వారిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. కొల్లేరు సమస్య జటిలం కావడానికి రాజకీయాలే కారణమని జనసేన ప్రకటించింది. కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని తెలిపింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, కొల్లేరు విధ్వంసంపై జనసేన ప్రకటనకు కారణమేంటి? షాహీన్ కొల్లేరు సరస్సులో ఆక్రమణలను ఉక్కుపాదంతో అణిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలని విశాఖ భావించింది. ఇందులో భాగంగానే ఈ నెల 9వ తారీఖు నుంచి ఏలూరు జిల్లా గుడివాకలంకలో మొదట ఈ సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సుప్రీంకోర్టు జనవరి 17వ తేదీన కొల్లేరు సరస్సు సరిహద్దులను 3 నెలల్లో ఖరారు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయి స్థితిగతులను సమగ్ర సర్వే ద్వారా జరిపించాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని కూడా సర్వే చేపట్టడం జరుగుతుంది. ఈ సర్వేలో భాగంగానే ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధికారులు కూడా పర్యటించి అక్కడ డ్రోన్ల సహాయంతో వివరాలు రికార్డ్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొల్లేరు కూడా రాజకీయ పరంగా కూడా ఈ కొల్లేరు అంశం కొంత చర్చల్లోకి వచ్చింది. ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో కొల్లేరు ఆక్రమణలు, ఆ కొల్లేరు సంబంధించిన సమస్యలో ఉన్నటువంటి అంశాలను కూడా పరిగణలో తీసుకొని ఇటు వైసీపీ కూడా ఈ అంశంపై ప్రభుత్వంతో మాట్లాడాలని, అలాగే ముందు అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడాలని చెప్పి భావించిన నేపథ్యంలో తాజాగా కొల్లేరు ప్రాంతంలో జరిగిన విధ్వంసం, అక్కడ పరిస్థితులకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ జనసేన రాష్ట్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కొల్లేరు ప్రాంతంలో సమస్య జటిలం కావడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నుంచి ఇప్పుడు వైసీపీ వరకు రాజకీయాలే కారణం అని చెప్పి జనసేన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని, కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడింది. కొల్లేరు ప్రాంతంలో నెలకొన్న ఏదైతే సమస్యాత్మక పరిస్థితులు ఉన్నాయో దానికి మూల కారణాలు అన్వేషించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి జనసేన పార్టీ తమ ఉద్దేశాన్ని ఈ ప్రకటన రూపంలో విడుదల చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే హరిప్రసాద్ పేరిట ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 2006లో ఆపరేషన్ కొల్లేరు పేరుతో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం భయానకమైన రీతిలో నాటు బాంబులతో చెరువుగట్లు పేల్చేసిన విధానం గురించి ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ కొల్లేరుకు పూర్వవైభవం తీసుకొస్తామనే ప్రకటన మాత్రమే చేశారు తప్పితే ఎలాంటి చర్యలు చేపట్టలేదని కూడా విమర్శించడం జరిగింది. 1976లో జలగం వెంకటరావు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 118 ఆక్రమణలోనే హైకోర్టు, సుప్రీంకోర్టు కేసులు, తీర్పులు వీటన్నిటిని కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. 2001లో చంద్రబాబు ప్రభుత్వం కొల్లేరు ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. 10వ కాంటూర్ ప్రకారం చూస్తే కొల్లేరు విస్తీర్ణం 2,25,250 ఎకరాలుగా ఉంది. అయితే 5వ కాంటూర్ పరిధిలోకి వచ్చేసరికి
77,138 ఎకరాల వరకు ఉంది. 1975లో జలగం వెంగళరావు ప్రభుత్వం 7,200 ఎకరాల్లో చెరువులు తవ్వుకునేందుకు మత్స్యకారులకు అనుమతి ఇవ్వడం జరిగారు. ఆ తర్వాత ఇది క్రమంగా 70,000 ఎకరాలకు పైగా అక్రమంగా తవ్వేశారని చెప్పి కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ఆక్రమణకు గురైన భూమి 56,000 ఎకరాలకు పైగా ఉందని చెప్పి అధికారులు గుర్తించినట్లుగా కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. కొల్లేరు పర్యావరణ ధ్వంసంపై హైకోర్టులో నల్లమలై ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసింది. 1999లో హైకోర్టులో కొల్లేరులో ఆక్వాకల్చర్ ఉండకూడదని, పట్టా భూముల్లో సైతం సంప్రదాయ చేపల వేట వ్యవసాయం మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొల్లేరు ప్రాంత వాసులకు హైకోర్టు తీర్పుపై అవగాహన సదస్సులు నిర్వహించారు. కానీ 2006లో ఆపరేషన్ కొల్లేరు నిర్వహించిన నేపథ్యంలో కొల్లేరులో ఉన్నటువంటి ఆక్రమణ 25,142 ఎకరాల్లో ఆక్రమణ తొలగింపు పేరుతో సామాన్యుల భూముల్లోని చెరువుల్ని బాంబులతో ధ్వంసం చేశారు. నిజంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి అప్పట్లో చిత్తశుద్ధి చేస్తే ఆ తర్వాత అదే ప్రభుత్వంలో వారి అనుచరులు మరికొన్ని పార్టీల వారు తవ్వుకున్న చెరువులపై ఎందుకు బాంబులు వేయలేదని కూడా జనసేన ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడు మహాకూటమి ప్రభుత్వం కొల్లేరుకు పొరవైపును తీసుకొచ్చే విధంగా కొల్లేరుపై ఆధారపడిన అనేక మంది జీవనోపాధులను రక్షిస్తూనే అక్కడ పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను చేపడుతుంది. రాజకీయ ఎత్తుగడలతో బాంబులతో పేల్చేసిన పూర్వవైభవం లాంటి పెద్ద మాటలతో వైసీపీ మభ్యపెట్టిన సమస్యను కృష్ణదూరం చేసి కొల్లేరు ప్రజల జీవితాలను ఇబ్బందుల్లో నెట్టిందని చెప్పి జనసేన తమ ప్రకటనలో ప్రస్తావించడం జరిగింది. అయితే కూటమి పాలనలో అలాంటి రాజకీయ తావు లేదని కూడా ప్రస్తావించడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.